కోవిడ్ వ్యాక్సిన్ బాధితులందరికీ వారి కుటుంబ సభ్యులతో సహా నష్టపరిహారం అందించాలని ఏఐఎం స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ నిర్వాహకురాలు సరస్వతి మాట్లాడారు. కోవిడ్ టీకాల కారణంగా గాయపడిన వారికి, మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఆస్ట్రాజెనెకా వాళ్ళు మా వ్యాక్సిన్ వల్ల ఖచ్చితంగా థ్రాంబోసైటోపీనియా టీటీఎస్ అని ఒక జబ్బు వస్తుందని ఒప్పుకున్నారు. అంటే హార్ట్ కండిషన్స్ వస్తాయని ఒప్పుకున్నారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు మన భారతదేశంలో ఏం చెప్తున్నారంటే ఇది చాలా రేరు, 10 లక్షల్లో ఒకరికే వస్తుంది అనే మాట చెప్తున్నారు. ఇది వాస్తవం కాదండి. మా దృష్టిలో ఇప్పటి వరకు కనీసం 19,000 మంది చనిపోవడం జరిగింది భారతదేశంలో ఉన్న న్యూస్ రిపోర్ట్స్ మేము కలెక్ట్ చేసింది. ఇది కాకుండా అసలు ఏమవుతుందంటే ఏఈఎఫ్ఐ అనే ఏదైతే వ్యాక్సిన్ తర్వాత జరిగే దుష్ప్రభావాలని రిపోర్ట్ చేయాల్సిన ఒక సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ దేశంలో నిర్వీర్యం అయిపోయింది. అసలు మీరు వ్యాక్సిన్ తర్వాత రిపోర్ట్ చేయాలి అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రభుత్వ శాఖలన్నీ కూడా దీంట్లో మౌనం వహిస్తున్నాయి. అంతేకాకుండా ఆస్ట్రాజెనెకాకి టీటీఎస్కి సంబంధం ఉంది, ఇది కారణం అవుతుంది అనే విషయము భారత ప్రభుత్వానికి మే 2021లోనే తెలుసు. ఆ విషయంగా కొన్ని లెటర్లు కూడా వాళ్ళు రాశారు. కానీ ఇది ప్రజల ముందుకి తీసుకురాలేదు, ప్రజలని అప్రమత్తం చేయండి అని చెప్పలేదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, మీరు జాగ్రత్త పడండి, లేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి అన్న విషయం కూడా ప్రభుత్వం చెప్పలేదు. కాబట్టి మేము ఇప్పుడు చెప్పేది ఒకటే, ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. కొన్ని వేల సంఖ్యలో ఉన్న ఏదైతే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, ఇదే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చిన యూకేలో ఎన్ని వేల సైడ్ ఎఫెక్ట్స్, ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ నమోదయ్యాయో ఇక్కడ చూడండి. ఇక్కడ జరగట్లేదు అంటే ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి జరగట్లేదు. సో వీ డిమాండ్ దట్ ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు కూలకషంగా వాటి గురించి రికార్డ్స్ తయారు చేయాలా. ఎవరైతే నష్టపోయారో ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము వ్యాక్సిన్ కంపెనీల నుంచి కాంపెన్సేషన్ ఇప్పించాలి. మూడో విషయము ముఖ్యమైనది, ఈ వ్యాక్సిన్లు వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయని తెలిసి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజల మీద రుద్దిన ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో, లేకపోతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం శిక్ష పడాలని అవేకన్ ఇండియా మూవ్మెంట్ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారి హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు, మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య కోరారు. ఖైరతాబాద్లోని స్ఫూర్తి భవన్లో మాల మహానాడు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జి చెన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మాలల మద్దతు ఉంటుందన్నారు. ఎక్కడైనా కూడా మనం ఓడగొట్టాలి, కిషన్ రెడ్డిని ఓడగొట్టి మన దానం నాగేందర్ గారికి ఓటు వేసి గెలిపిస్తాం. అందరూ మంచి కప్పం లేని నాయకుడు, ఆయన కప్పం లేకుండా కూడా మాట్లాడతారు, పని చేస్తారు అని కూడా మీకు మనం మాట్లాడుతున్నాం. పని చేయకపోతే అడగాలి, పని చేస్తాడు. నేను తీసుకుపోయి కూడా నా బిడ్డ అని చెప్పిన ఘనత ఆ మహిళా చేస్తున్నాను. దానం నాగేందర్తో తీసుకుపోయి కనిపించిన నా బిడ్డ కూడా పని చేయాలి. 24 గంటలు మనం ఉన్నాం. మీకు అసలు అన్ని చేయించే మీ గురించి కూడా చెప్తాను. అందరి మన కార్యకర్తలకు ఆ డ్యూటీ దగ్గర పంజారాయిలో రోడ్ నెంబర్ 1 కానీ రోడ్ నెంబర్ 12 కానీ దిలీప్ నగర్ కానీ అన్ని బస్తీలలో న్యాయం చేసే ఘనత దానం నాగేందర్ గారితో. ఏదంటే కోటకాల కింద ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ అని సీఎం లెవెల్లో పోవాలి. అసలు పనులు మేము చేపిస్తాము, న్యాయం జరుగుతుందని మనవి చేసుకుంటూ ఇవాళ ఆదివారం అన్నా కూడా మనకు మీరు అందరు కార్యకర్తలకు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఏదంటే ఆదివారం వరకు వచ్చిన కూడా చేసుకొని తీసుకుంటూ ఉంటారు మనకు, అది కూడా ఉంది. అంటే 4 దిక్కులు పోయి కనుక్కోవాలి, ఏం జరిగిందని కూడా కనుక్కోవాలి, కార్యకర్తలు ఏం చేయాలని కూడా కనుక్కోవాలి. నేను ఇంత కాదు 20 బస్తీలు చేసిన హైదరాబాద్లో 20 బస్తీలు గుర్తులేపించిన ఏది ఈ నుండి పంజరాయి నుండి దిలీప్ నగర్ కానుండి ఖైరతాబాద్ కానుండి మొత్తం ఏది మూసపేట, ఎల్లమ్మ బట్ట అసలు 20 బస్తీలు చేపించిన ఘనత మాల మహానాడుందని కూడా మనం చెప్తున్నాం. ఆ రోజుల్లో ఖైరతాబాద్ జనార్దన్
ఉన్నప్పుడు ఏడ గవర్నమెంట్ దాంట్లో ఉంటే ఆడ గుర్తులేయ ధర్మ చేయాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడదాం.